ఒడిశా తీరానికి సమీపంలోని బంగాళాఖాతంలో కార్గో నౌక మునిగిపోయింది. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌక ఒడిశా నుంచి సింగపూర్కు ఇనుప ఖనిజం లోడ్తో వెళుతూ ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. పారదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో నౌకలో 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. 1700 టన్నుల ఐరన్ ఓర్ లోడ్తో ప్రయాణిస్తూ ఉన్న ఎంబీ ఓషియన్ విన్నర్ నౌక ఈ నెల 20న రాత్రి 10:30 సమయంలో పారదీప్ నుంచి సింగపూర్కు బయలుదేరింది. నిన్న ఉదయం 11 గంటల 48 నిమిషాల తర్వాత నౌకతో సంబంధాలు తెగిపోయాయి. తాము ప్రమాదంలో చిక్కుకున్నట్లు నౌక సిబ్బంది చివరగా సమాచారం ఇచ్చారు. ఈ నౌకలో 24 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 20 మంది చైనీయులు కాగా 3 మయన్మార్, 1 బంగ్లాదేశ్కు చెందిన వారున్నారు. సమాచారం అందిన వెంటనే ఇండియన్ కోస్ట్ గార్డ్, భారత నౌకాదళం బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. సహాయక చర్యల కోసం సమీపంలోని ఇతర నౌకలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.